ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లోని హుక్ బెల్ట్లు ఐ బెల్ట్ పర్ఫెక్ట్గా సింపుల్గా అయిపోయేటట్టుగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పేసి బిగినర్స్ అడుగుతున్నారండి. వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఉదయం 9 నుంచి 10 లోపు ఒక వీడియో, అదే రకంగా మధ్యాహ్నం ఒక వీడియో 1 గంటకి, అలాగే రాత్రి 9 గంటలకి ఒక వీడియో మీకు నేను అప్లోడ్ చేస్తాను. అది తప్పకుండా మిస్ కాకుండా చూడండి. పార్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతిదీ డౌట్ కూడా మీకు క్లియర్ అవుతూ ఉంటుంది. మీరు అడిగిన డౌట్స్ని నేను ఎక్కువగా క్లియర్ చేస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు హుక్ బెల్ట్కి వచ్చేసి రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకోండి. ఐ బెల్ట్ ఏమో లెఫ్ట్ సైడ్. హుక్ బెల్ట్కి ఇలాంటి మనం లైనింగ్ కటింగ్ చేస్తాం కదా, ఆ లైనింగ్ కటింగ్ మెడ కటింగ్ చేసే ముక్క అయితే మనకి సరిపోద్ది అనమాట. ఒకవేళ మెడ చిన్న మెడ ఉన్న వాళ్ళైతే కనుక లైనింగ్ ఫోల్డ్ చేసుకుని ఫోల్డ్ పెట్టుకున్న తర్వాత ఇలా 1 ఇంచు వెడల్పు ఉండేటట్టు కటింగ్ చేసుకోండి. అంటే 2 ఇంచులు వెడల్పు కటింగ్ చేసుకున్న దాని మధ్యలో ఫోల్డ్ చేసినా సరిపోద్ది అనమాట. ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఫోల్డింగ్ నుంచి 1 ఇంచు వెడల్పుని నేను హుక్ బెల్ట్ కోసం తీస్తున్నాను. అంటే ఫోల్డింగ్తో తీసుకుంటే మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా కటింగ్ చేస్తున్నాం కదా, కటింగ్ చేసినప్పుడు ఓపెన్వి, ఇటువైపు ఫోల్డింగ్ ఉందన్నమాట. ఇది హుక్లకి మనం యూజ్ చేస్తాం. ఇది చూడండి, ఈ హుక్ బెల్ట్ని ఇలాగా రైట్ సైడ్ వైపు 1 ఇంచ్ పైకి, ఇలా నెక్కి 1 ఇంచ్ అన్న పైకి ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఓపెన్గా ఉన్న అంచులు ఈ బ్లౌజ్ అంచులకి పెట్టాను. పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద వైపుకి వచ్చేటప్పటికి 1 ఇంచ్ అన్న ఎక్కువ ఉండేటట్టు చూసుకుని ఆ 1 ఇంచులో లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఎక్కువగా పొడవు ఉంటే కనుక కటింగ్ చేసేయండి. 1 ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోద్ది అనమాట. ఈ ఫోల్డింగ్ ఎందుకంటే ఈ వెనకాల ఫినిషింగ్ రావడం కోసం. చూసారు, ఇలా ఓపెన్ చేస్తే ఈ అంచులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంతవరకు అయితే స్టిచ్ చేశారో అంతవరకు కరెక్ట్గా ఇలా వెనక్కి మడిచేయండి. మడిచేస్తే ఇటువైపు మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి వేరే మడత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇలా అడ్డుగా స్టిచ్ చేసి సూది లోపల పెట్టి పాదం పైకెత్తి ఇటువైపుకి ఇలాగా తిప్పుకొని కరెక్ట్గా ఎక్కడికైతే మీరు స్టిచ్చింగ్ చేశారో అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ ఇలా లోపలికి మడిచేటట్టుగా ఇలా చూసుకుని ఇప్పుడు ఇటువైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఆ ఫోల్డింగ్ మీదే ఒక కుట్టు కుట్టేశారంటే కనుక వెడల్పు ఎక్కడ కూడా మిస్ కాకుండా హుక్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా పైనుంచి కింద వరకు ఒకే రకంగా వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మెడ దగ్గర ఇలా అడ్డుగా ఒక స్టిచ్ చేసేయండి. ఇప్పుడు మెడ అంచు కన్నా మనకి ఎక్కువగా ఏమన్నా ఉంది అని అనిపిస్తే కనుక పొడవు అది ట్రిమ్ చేసి తీసుకోండి. అది కరెక్ట్గా మెడ దగ్గరికి ఇటు ఇలా రివర్స్ చేస్తే రైట్ సైడ్ వైపు మనకి బ్లౌజ్ క్లాత్ కనిపిస్తుంది కదా, ఆ మిగిలింది ఇలాగా లైనింగ్ది కటింగ్ చేసేయండి. చూసారా, హుక్ బెల్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంటే సింపుల్ పద్ధతిగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది కూడా మనకి ఒరిజినల్ పీస్ బ్లౌజ్ పీస్, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మెడ కటింగ్ చేస్తాం కదా, అదనమాట. ఆ ముక్క తీసుకుంటే సరిపోద్ది. ఒకవేళ లేదు అని అనుకున్నప్పుడు వేరేగా మిగిలిన ముక్క మనకి బ్లౌజ్ పీస్లోదే తీసుకోండి. ఐ బెల్ట్ ముక్క బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా లైనింగ్ అనేది తీసుకోకూడదు. ఇప్పుడు ఇది కూడా ఫోల్డింగ్ మీద ఉంది. ఫోల్డింగ్ నుంచి 2 ఇంచుల వెడల్పు తీసుకోండి. హుక్కులకి 1 ఇంచ్ వెడల్పు తీసుకున్నాం. ఐ బెల్ట్కి ఏమో 2 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నాం ఫోల్డింగ్ మీద. సరేనండి. ఈ ఫోల్డింగ్ ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలా పట్టుకుని ఒకవేళ ఈ అంచులు మీకు జరిగిపోతున్నాయి అని అనుకున్న వాళ్ళైతే ఇంకా బాగా బిగినర్స్ అయితే కనుక ఒక స్టిచ్ చేసేయండి, అలా ఉంటుంది. దాని మీద ఇలా ఈ బ్లౌజ్ని ఇలా పెట్టి 1 ఇంచ్ కింద ఎక్కువ ఉంచి ఇలా పై వైపుకి ఇలా ఫోల్డ్ చేయాలి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ రైట్ సైడ్ మనకి పైకి కనిపిస్తుంది, ఒరిజినల్ సైడ్ మనకి పైకి కనిపిస్తుంది, కుట్లోనది లైనింగ్ది కింద ఉంది. అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుని ఈ ముక్క మీద ఈ 2 అంచులు ఈ బ్లౌజ్ అంచులు కలిసేటట్టుగా ఇలా పట్టుకుని పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కుట్టు ఎప్పుడు కూడా రైట్ సైడ్ వైపు కుట్టుకుంటాం. అదే హుక్కులకి అయితే రాంగ్ సైడ్ వైపు కుట్టుకుని రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకుంటాం. ఇది మాత్రం రైట్ సైడ్ వైపుకి కుట్టాం అంటే కుట్టు అనేది మనకి బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కుట్టు దగ్గరని మనం ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే చూసారు, కింద అంచు ఆటోమేటిక్గా మనకి ఫోల్డింగ్ వచ్చింది కదా. ఇటువైపు మనకి ముక్క ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇలా పెట్టి ఇప్పుడు ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టు మీదకి ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోద్ది. చాలా సింపుల్ అనమాట. ఎక్కడ కూడా మీకు ఎగుడు దిగుడు అనేది రాదు. ఇక్కడేమో ఇలా అడ్డుగా ఇలా స్టిచ్ చేసి లాక్ చేసి ఇక్కడికి వచ్చింది ఆ సూదిలో లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఇటువైపుకి యాంగిల్కి మార్చుకోండి. ఈ ఫోల్డింగు ఇప్పుడు మనం ఇందాక స్టిచ్చింగ్ చేసిన కుట్టు మీదకి వచ్చేటట్టుగా ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని అంచంటే కుట్టుకొచ్చేయడమే. దాని తర్వాత ఇటువైపు వెడల్పుగా కుట్టండి. ఆ తర్వాత సూది పైకి పెట్టి పాదం పైకి ఎత్తి ఈ యాంగిల్ మార్చుకుని ఈ అంచంటు కూడా ఒక కుట్టు కుట్టండి. పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తామంటే ఇక్కడ లాక్ చేసేయండి. ఇప్పుడు హుక్ బెల్ట్ ఐ బెల్ట్ 2 అయిపోయినాయి. ఇక్కడ అంచు ఎలా ఉందో చూసారు కదా, మెడ అంచు కరెక్ట్గా మిగిలింది పొడవుగా ఉన్న ముక్క ఇలా కట్ చేసి తీసేసుకోండి.
సరేనండి. ఇలా ఐ బెల్ట్, హుక్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి చూస్తే పైన కింద అంతా కూడా లెంత్ అనేది పర్ఫెక్ట్‌గా 2 ఒకే రకంగా రావాలి. సరేనండి. ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి. మీకు చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోద్దనమాట. వీడియో నచ్చినట్లయితే గనక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం.